నమస్తే అండి. ఈరోజు విజయ్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరగబోతున్న నేపథ్యంలో ఒక అంశం తెరపైకి వచ్చింది. ఆ అంశం ఏంటంటే విజయ్ యొక్క భార్య దాదాపు 25 సంవత్సరాల క్రితమో 23 సంవత్సరాల క్రితమో పెళ్ళైతే చేసుకున్నాడు. సో ఆమెకు నో ఎంట్రీ. అలాగే ఆమెకు పుట్టినటువంటి విజయ్కు అదేవిధంగా ఆయన భార్యకు పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనమాట. వీళ్ళిద్దరికి కూడా నో ఎంట్రీ. ఇన్విటేషన్లు ఇచ్చారా లేదా అనేది కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఈరోజు ఈవెంట్లో వాళ్ళు ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు అనమాట ఫ్యామిలీ మెంబర్స్గా. అలాగే ఈ ఎంట్రీకి వచ్చేసి స్పెషల్ గెస్ట్గా కనిపిస్తుంది ఎవరంటే త్రిష అనమాట. పైగా ఏంటంటే ఈమె ఒక డ్రెస్లో కూడా ఏదో రాబోతున్నట్లుగా టాక్ అయితే నడుస్తూ ఉంది. అంటే చూడదగ్గ డ్రెస్సే. సో రాబోతున్నట్లుగా స్పెషల్ ఇన్విటేషన్ మాత్రం ఏమి ఉన్నట్లుగా ఒక టాక్ అయితే నడిపిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. నిజమేందో తెలియదు కానీ అయితే వాళ్ళ వైఫ్కి కావచ్చు, అంటే విడాకులు ఇంకా అయితే అవ్వలేదు, వాళ్ళ వైఫ్కి కావచ్చు వాళ్ళ పిల్లలకి కావచ్చు ఇన్విటేషన్ అయితే ఇచ్చినట్టయితే లేరు. వాళ్ళు ఎక్కడ కూడా కనిపించట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళ ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా విజయ్తోనే ఉన్నారు. కానీ వాళ్ళ కొడుకు కూతురు మాత్రం ఆయనతో లేనటువంటి పరిస్థితి. కానీ ఎలాంటి సంబంధం లేనటువంటి త్రిష మాత్రం ఈయనతో వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకో పక్క చూసుకుంటే కనుక ఎలక్షన్స్కి ముందే వీళ్ళ మీద రకరకాల రూమర్స్ వచ్చిన నేపథ్యంలో కూడా ఇదే త్రిష ఇదే విజయ్ కలిసి ఒక పెళ్లి ఫంక్షన్కి కూడా వెళ్ళడం అయితే జరిగిందనమాట. సో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జంటాన్ని ఆశీర్వదించి వీళ్ళిద్దరు కూడా కలిసి రావడం కూడా జరిగిందనమాట. సో బహిరంగంగానే వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము భార్యాభర్తలు కాకపోవచ్చు బట్ మాకు ఒక రిలేషన్ అయితే ఉంది అనేది అయితే వాళ్ళు ప్రపంచానికి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ విజయ్ తన భార్యనైతే ఎప్పుడు కూడా అలా చూపించే ప్రయత్నం అయితే చేయలేదు. సో ఎన్నో ఏళ్ళుగా గొడవలు జరుగుతూ ఉండొచ్చు బహుశా, ఇంతకాలానికి అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఫైనల్గా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారా అనే కోణంలో కూడా చూస్తే పెళ్లి చేసుకోకపోవచ్చు అనేది కూడా వినిపిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే ఎంజీఆర్ జయలలిత పెళ్లి చేసుకోలేదు ఎక్కడ కూడా. సో త్రిషాని విజయ్ పెళ్లి చేసుకోకపోవచ్చు. ఒకవేళ చేసుకుంటే వీళ్ళకి ఆస్ట్రాలజీ ప్రకారం ఏమైనా నష్టాలు వస్తాయి అన్నట్టుగా మాట్లాడడం జరుగుతుంది. విజయ్ ఆస్ట్రాలజీని కూడా గట్టిగా నమ్ముతాడు అనమాట. సో ఫైనల్గా ఏంటంటే సొంత భార్యకను సొంత పిల్లలకి ఇన్విటేషన్ అయితే లేదన్నట్లుగా తెలుస్తుంది.